దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయం. ఈ ఆలయానికి ప్రత్యేకత కలిగించిన సంప్రదాయం కోడె మొక్కుల సమర్పణ. భక్తులు మొక్కుగా చెల్లించినటువంటి కోడెలు, లేగల సంరక్షణ, పంపిణీపై ఆలయానికి అధికారం. ఇటీవల అది కాస్త వివాదాస్పదంగా మారింది. రైతులకి కోడెల పంపిణీ, ఆ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయా? అర్హులకు కాకుండా ఇతరులకు కోడెలనిస్తున్నారని హిందూ సంఘాలు ఎందుకు ఆరోపిస్తున్నాయి? అసలు రాజన్న గోశాలలో ఏం జరుగుతోందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొన్న వేములవాడ రాజన్న దేవస్థానాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి కోడె మొక్కులు చెల్లించడం. స్వామి దర్శనానికంటే ముందు రాజన్నకు కోడెను మొక్కుగా చెల్లిస్తారు. పంటలు బాగా పండాలని, ఆరోగ్యంగా ఉండాలని రైతులు తమ దగ్గరున్న కోడెలను స్వామివారికిచ్చి వెళ్తారు. ఇలాంటి కోడెల సంరక్షణ కోసం దేవస్థానంలో ప్రత్యేకంగా గోశాలని ఏర్పాటు చేశారు. ఈ గోశాలలో వందలాది కోడెలు ఉంటాయి. వాటి నిర్వహణ కోసం ప్రత్యేక బడ్జెట్ ని కూడా కేటాయిస్తోంది వేములవాడ దేవస్థానం. దేవస్థానం గోశాలలో మొక్కులుగా చెల్లించిన కోడెలు, ఆవులు, జెర్సీ జాతి పశువులు, దూడల సంఖ్య అధికంగా ఉంటే వాటిని వ్యవసాయం కోసం రైతులకివ్వాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ముందుగా రైతులు దరఖాస్తు చేసుకుంటే పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే వ్యవసాయానికి పనికొచ్చే కోడెలని ఉచితంగా ఇస్తారు. అవి కూడా సాగుకైతే 2 కోడెలు, లేగలైతే 1 మాత్రమే ఇవ్వాలన్న నిబంధనలున్నాయి. కోడెలను పొందిన రైతులు వాటిని వ్యవసాయానికి మాత్రమే ఉపయోగిస్తామని వారి నుంచి హామీ పత్రం తీసుకుంటారు ఆలయ నిర్వాహకులు. కోడెలను సంరక్షణ చేయలేని పక్షంలో వాటిని తిరిగి ఆలయ గోశాలకు అప్పగించాలనే షరతు కూడా ఆ పత్రంలో ఉంటుంది. అయితే కొంతమంది ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆలయ ఈవో వినోద్ రెడ్డి అంటున్నారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకి భక్తులు మొక్కుబడిగా వారి కోరికలు తీరాలని స్వామివారికి నిజ కోడెలు సమర్పించడము ఆచారంగా వస్తున్నది. ఆ ఒక్క కోడెలని సంరక్షించుకోవడం కోసం అని చెప్పి దేవాలయం నందు 2 గోశాలలు ఏర్పాటు చేయబడింది. గోశాలలో నిత్యము స్వామివారికి భక్తులు అద్దె కోడెల కోసం అని చెప్పి ఒక 150 కోడెలని ఒక గోశాలలో, తర్వాత అదనంగా ఉన్న కోడెలని తిప్పాపురం అని చెప్పి వేములవాడకి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గోశాలలో అక్కడ అదనంగా ఉన్న కోడెలను అక్కడ సంరక్షించడం జరుగుతున్నది. ఆ ఒక్క సంరక్షించిన కోడెలు స్థాయి కంటే కూడా నిల్వ స్థాయి కంటే కూడా ఎక్కువ అవడం చేత ప్రభుత్వం వారు జూలై మాసంలో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. జిల్లా స్థాయి కమిటీలో ఏదైతే కోడెలు దేవాలయం నందు అధికంగా ఉన్నాయో అట్టి కోడెలని రైతులకి ఉచితముగా పంపిణీ చేయడం కోసం అని చెప్పి నిర్దేశించడం జరిగినది. వారి నిర్దేశన అనుసారమే మనము పేపర్ ద్వారా ప్రకటన జారీ చేశాము. ఆ జారీ చేయడం ద్వారా మనకు 2600 అప్లికేషన్స్ కోడెలు కావాలని చెప్పి రైతుల ద్వారా మాకు అప్లికేషన్స్ రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా కోడెల పంపిణీ వివాదాస్పదంగా మారుతోంది. వరంగల్ జిల్లా గీసుకొండ గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి 49 కోడెలు ఎలా ఇచ్చారంటూ హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా గోశాల నుంచి అక్రమంగా కోడెలను తరలించినట్లు ఆరోపణలున్నాయి. కొంతమంది వ్యాపారులు రైతుల్లాగా దరఖాస్తు చేసుకుని పెద్ద ఎత్తున కోడెల్ని తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అప్పట్లో అధికారులు విచారించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటున్నాయి హిందూ సంస్థలు. ఇప్పటికీ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని వేములవాడ దేవస్థానం ఈవో ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు హిందూ సంస్థల సభ్యులు. రూల్కు విరుద్ధంగా ఒకవేళ సరే అయినట్టయితే కంపల్సరీ చర్య చిన్న విషయం కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ పరిస్థితి లేదు. ఈవో గారు వచ్చినా మేము సమాధానం వినము. ఈవో గారు రిజర్వేషన్ లెటర్ ఇవ్వాలి, కలెక్టర్ గారు వచ్చి మేము అప్పుడు మేము చేసిపోతాం. నో కాంప్రమైజ్, నో పాలిటిక్స్. అనారోగ్యంతో కోడెలు మృత్యువాత పడిన ఘటనలు, గోశాలలో ఉండాల్సిన కోడెలు పశువుల సంతలో కనిపించిన ఘటనలు ఈ సందర్భంగా వెలుగులోకొస్తున్నాయి. నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని హిందూ సంస్థలు ఫైర్ అవుతున్నాయి.
ఎంతో భక్తిభావంతో సమర్పించే కోడెలు అక్రమార్కుల చేతికి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై సస్పెన్షన్ విధించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువుల యొక్క భక్తుల యొక్క మనోభావాలు కాపాడాలనంటే మరి ఏదైతే కమిటీ ఉందో కమిటీ చైర్మన్ గారు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరి గీసుకొండ మండలంలో జరిగినటువంటి కోడెల సంఘటనపై మరి 48 కోడెలు మరి కబేలాలకు తరలినటువంటి సంఘటనపై నిజ నిర్ధారణ జరపాలి. దీనిపై నిజ నిర్ధారణ జరిపి భక్తుల యొక్క హిందువుల యొక్క మనోభావాలు కాపాడాలి, దేవాలయం యొక్క పవిత్రతను కాపాడాలి. మరి ఎక్కడైతే మరి అధికారులు చెప్తా ఉన్నారో మేము ఎవరికి పూర్తిగా రైతులకే ఇచ్చామని చెప్పడం అయితే పూర్తిగా అది అసత్యము. రైతుల పేరు మీద కొంతమంది దళారులు వాళ్ళ యొక్క ముఠాలుగా ఏర్పడి రైతుల పేరు చెప్పి వాటిని మరి రైతుల పేరుతో తీసుకెళ్లి కబేలాలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనిపై పూర్తి నిజ నిర్ధారణ జరపాలని చెప్పి కలెక్టర్ గారిని మరియు దేవాదాయ కమిషనర్ గారిని వేములవాడ రాజన్న ఆలయానికే ప్రత్యేకత చేకూర్చిన కోడెల మొక్కు సమర్పణపై వస్తోన్న ఆరోపణలు, అపోహలను తొలగించాల్సిన అవసరం ఆలయ అధికారులు, ప్రభుత్వానిదే.